స్వాగతం. ఈరోజు మనం కొన్ని వేల కాదు లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. మన భారతదేశపు అత్యంత ప్రాచీన కాలాల్లోకి ఒక ప్రయాణం చేద్దాం. అవును, మన పునాదులు ఎక్కడా ఎలా మొదలయ్యాయో అర్థం చేసుకోవడానికి ఇది మంచి ప్రయత్నం. మనకు దొరికిన ఆధారాలు అంటే ఈ రాతి పనిముట్లు, గుహ చిత్రాలు, పాత నివాస స్థలాలు ఇవన్నీ ఆ కాలానికి కిటికీల్లాంటివి అంటారు కదా. ఖచ్చితంగా. వీటి సహాయంతోనే మనం మానవ పరిణామం, తొలిదశలని, ఆ సంస్కృతుల ఆవిర్భావాన్ని పరిశీలించగలుగుతున్నాం. అయితే మనం ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక్క విషయం, చరిత్ర అంటే ఏంటి? ప్రీహిస్టరీ అంటున్నారు, ప్రోటో హిస్టరీ అంటున్నారు, కొంచెం తేడా చెప్తారా? తప్పకుండా. సాధారణంగా మనం చరిత్ర అంటాం కదా, అది లిపిని కనుగొని దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాక గడిచిన కాలమన్నమాట. దీనికి మనకు రాత ఆధారాలుంటాయి. శాసనాలు, తాళపత్ర గ్రంథాలు లాంటివా? అవును, అవి ఇంకా పురావస్తు ఆధారాలు కూడా, అంటే తవ్వకాల్లో దొరికేవి. ఈ రెండు ఉంటాయి చరిత్ర అధ్యయనంలో. సరే, మరి లిపిలేని కాలం లక్షల సంవత్సరాల కదా అది? అదే ప్రీహిస్టరీ, చరిత్రకు ముందు కాలం. ఆ కాలానికే మనకు లిఖిత ఆధారాలు అస్సలు ఉండవు. కేవలం పురావస్తు శాస్త్రంపైనే ఆధారపడాలి. అంటే పాత రాతి పనిముట్లు, ఎముకలు, గుహచిత్రాలు వీటిని బట్టేనా? అంతే. వాటిని బట్టే వాళ్ల జీవన విధానాన్ని మనం ఊహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఈ రెండింటికి మధ్యలో ప్రోటో హిస్టరీ అనుంది. ప్రోటో హిస్టరీ అదెలా? అంటే ఈ కాలంలో లిపి ఉంటుంది, కానీ ఆ లిపిని మనం ఇంకా చదవలేకపోయాం, దాన్ని అర్థం చేసుకోలేకపోయాం. ఓ. ఉదాహరణకి మన సింధు లోయ నాగరికత, హరప్పన్ నాగరికత అంటాం కదా, వాళ్ల ముద్రికలపై అక్షరాలున్నాయి, బొమ్మలున్నాయి, కాని దాని అర్థమేంటో మనకిప్పటికీ పూర్తిగా తెలీదు. అది ప్రోటో హిస్టరీ అన్నమాట. చాలా స్పష్టంగా చెప్పారు. ఆధారాలను బట్టి ఈ విభజన జరిగిందనమాట. సరే, ఇక మన తొలి అడుగు వేద్దాం. అత్యంత పాతకాలం, ఈ రాతి యుగాల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఇదే కదా మానవ చరిత్రలో ఎక్కువ భాగం గడిచింది. దీన్ని ప్రధానంగా 3 దశలుగా చూస్తాం. మొదటిది ప్రాచీన శిలాయుగం, అంటే పాతరాతియుగం. ఎంత పాతదిది మన దగ్గర? మన భారతదేశంలో దీని ఆనవాళ్లు చాలా పాతవి. మధ్యప్రదేశ్లో నర్మదాలోయ ఉంది కదా, అక్కడ హత్నోరా అనే చోట ఒక పుర్రె దొరికింది. అది హోమో ఎరెక్టస్ జాతిది. దాన్ని బట్టి సుమారు 5 లక్షల సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడిది మొదలైందని అంచనా. 5 లక్షల సంవత్సరాలా? బాబోయ్, ఎప్పటి వరకు కొనసాగిందిది? ఇది సుమారుగా క్రీస్తుపూర్వం 11,700 వరకు. అంటే ఆ మంచుయుగం ఉండేది కదా, ప్లిస్టోసీన్ యుగం, అది ముగిసేంతవరకు కొనసాగింది. ఊహించడానికే కష్టంగా ఉంది. మరి ఆ కాలంలో మనుషులు, వాళ్ల బతుకు తెరువేంటి, ఎలా జీవించేవారు? మంచుయుగం అంటున్నారు, అంటే చాలా కఠినంగా ఉండేదేమో. నిజమే, చాలా కఠినమైన పరిస్థితులు. ఆ కాలపు మానవులు పూర్తిగా వేటగాళ్లు, సేకరణదారులు, అంటే హంటర్ గ్యాదరర్స్. ఆహారం కోసం వేటాడటం, అడవిలో దొరికేవి ఏరుకు తినడం, అంతేనా? అవును, జంతువుల్ని వేటాడటం, పండ్లు, కాయలు, దుంపలు, తేనె లాంటివి సేకరించుకోవడం, ఇదే వాళ్ల పని. అందుకే ఒకచోట స్థిరంగా ఉండేవారు కాదు. ఆహారం ఎక్కడ దొరికితే అక్కడికి అలా తిరుగుతూనే ఉండేవారు. సంచారజీవులు. గుంపులుగానా లేక ఒంటరిగానా? చిన్న చిన్న గుంపులుగా, బృందాలుగా, బ్యాండ్ సొసైటీస్ ఉండేవారు. శాశ్వత నివాసాలు అంటే ఇళ్లు కట్టుకోవడం లాంటివి లేవు. గుహలు దొరికితే వాటిలో, లేదంటే చెట్ల కింద, పెద్ద రాళ్ల నీడన అలా ఉండేవారు. ప్రకృతితో పోరాడుతూ బతికారు. అంత కష్టకాలంలో పనిముట్లో అన్నీ రాళ్లతోనేనా? వాటి తయారీలో ఏమైనా మార్పులు వచ్చాయా కాలక్రమేణా? మంచి ప్రశ్న. ప్రధానంగా రాతి పనిముట్లే వాడారు, అందుకే రాతియుగమన్నాం. కాని ఈ లక్షల సంవత్సరాలలో పనిముట్ల తయారీలో చాలా అభివృద్ధి వచ్చింది. అందుకే ఈ ప్రాచీన శిలాయుగాన్ని కూడా మళ్లీ 3 దశలుగా విభజించారు పరిశోధకులు. అవేంటివి? 1, దిగువ ప్రాచీన శిలాయుగం, లోవర్ పేలియోలిథిక్ అంటాం. అప్పుడు చాలా పెద్ద ముతకరాతి పనిముట్లు వాడేవారు. చేతిగొడ్డళ్ళు, హ్యాండ్ యాక్సిస్, బహుశా చెట్లు కొట్టడానికో, జంతువులను. అలాగే ఛేదకాలు, క్లీవర్స్, అంటే మాంసాన్ని, ఎముకల్ని ముక్కలు చేయడానికి. చాపర్లు, దేన్నైనా నరకడానికి. ఇవన్నీ పెద్ద రాళ్లతో చేసినవే. 2వ దశ, అది మధ్య ప్రాచీన శిలాయుగం. ఈ కాలంలో పెద్ద రాళ్ల నుంచి పెచ్చులు తీసి వాటితో పనిముట్లు చేయడం ఎక్కువైంది. ఇవి ముందు దశ కన్నా కొంచెం చిన్నవి, నాణ్యమైనవి. గోకుడ్రాళ్లు వాడేవారు. స్క్రేపర్స్ దేనికి?
బహుశా జంతు చర్మాలను శుభ్రం చేయడానికో చెక్కను నునుపుగా చేయడానికో వాడి ఉండొచ్చు. అలాగే మొనదేలిన రాళ్ళు గుచ్చడానికి ఉపయోగపడి ఉండవచ్చు. మూడో దశలో ఇంకా మెరుగయ్యాయా? అవును, అది ఎగువ ప్రాచీన శిలాయుగం. ఈ దశకి వచ్చేసరికి పనిముట్లు ఇంకా చిన్నగా, చాలా పదునుగా మారాయి. చకుముకి రాయి, ఫ్లింట్ లాంటి మంచి రాళ్లను వాడటం పెరిగింది. పదునైన బ్లేడ్లు, బురిన్లు. బురినంటే? బురినంటే రాతిమీదగాని ఎముకమీదగాని చెక్కడానికి వాడే ఒక మొనదేలిన పనిముట్టు. అది ఈ కాలపు ప్రత్యేకత. అంతేకాదు, ఈ దశలో ఎముకలతో చేసిన పనిముట్లు, సూదులు కూడా వాడుకలోకొచ్చాయి. ఇది టెక్నాలజీలో స్పష్టమైన మార్పు. మరి ఈ కాలానికి సంబంధించిన ఆనవాళ్లు మన దేశంలో ఎక్కడెక్కడ ఎక్కువగా దొరికాయి? ఓ, చాలా చోట్ల దొరికాయండి. పాకిస్తాన్లోని సోన్ లోయ ఉంది గదా, అది మధ్యప్రదేశ్లోని నర్మదాలోయ, హథ్మౌరా ఇక్కడే ఉంది. భీంబేట్కా గుహలు, ఇది చాలా ప్రసిద్ధి చెందింది. అవును, భీంబెట్కా గురించి విన్నాను. తమిళనాడులోని అతిరంపక్కం, ఇది చాలా పాత ప్రదేశాల్లో ఒకటి. మహారాష్ట్రలోని నివాసా, పాట్నే, ఇక్కడ తెలుసా ఉస్త్రపక్షి గుడ్డు పెంకుల మీద గీతలు దొరికాయి. ఆసక్తికరంగా ఉంది. ఇంకా పాకిస్తాన్లోని సంఘావో గుహలు, మన ఆంధ్రప్రదేశ్లో రేణిగుంట, కర్నూలు గుహలు, ఇక్కడ ఎముక పనిముట్లు కూడా దొరికాయి. ఇవన్నీ ముఖ్యమైన ప్రదేశాలు. భీంబెట్కా గుహ చిత్రాల గురించి ఇందాకన్నారు. ఆ చిత్రాలు ఈ కాలానివేనా? అంటే అప్పటి మనుషులు వేటతో పాటు ఇలా బొమ్మలు గీయడం లాంటివి కూడా చేసేవారా? అవును, భీంబెట్కాలోని కొన్ని చాలా పాత చిత్రాలు ఈ ఎగువ ప్రాచీన శిలాయుగానికి చెందినవిగానే భావిస్తున్నారు. అక్కడ జంతువుల బొమ్మలు, దున్నలు, ఏనుగులు, జింకలు, వేట దృశ్యాలు, మనుషులు గుంపుగా నాట్యం చేస్తున్నట్లు ఇలాంటివి గీశారు. అంటే వారి జీవితం, నమ్మకాలు అందులో కనిపిస్తాయన్నమాట. ఖచ్చితంగా. అలాగే మహారాష్ట్ర పాట్నేలో దొరికిన ఆ ఉష్ట్రపక్షి గుడ్డు పెంకుల మీది గీతలు, అవి కూడా వారి కళాత్మక ఆలోచనకు నిదర్శనం. బహుశా అలంకరణ కోసమో ఏదైనా సంకేతం కోసమో వాడుండొచ్చు. లక్షల సంవత్సరాలు ప్రకృతితో పోరాటం, పనిముట్ల అభివృద్ధి, కళ, అద్భుతం. మరి ఇంత సుదీర్ఘమైన ఈ పాత రాతియుగం తర్వాత మార్పెలా వచ్చింది? తర్వాతి దశకు కారణాలేంటి? అక్కడే ఒక కీలకమైన మార్పు జరిగిందండి. సుమారు క్రీస్తుపూర్వం 11,700 ప్రాంతంలో మన భూమి వాతావరణంలో పెద్ద మార్పొచ్చింది. అంటే ఆ మంచుయుగం ముగిసిపోయింది. వాతావరణం మెల్లగా వెచ్చబడటం మొదలైంది. దీన్నే హోలోసీన్ యుగమంటాం. దానివల్ల ఏమైంది? వాతావరణం మారడంతో గడ్డి భూములు బాగా పెరిగాయి. కొత్త రకాల మొక్కలు, జంతువులు వచ్చాయి. ఈ మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మనుషుల జీవన విధానంలో కూడా మార్పులు మొదలయ్యాయి. ఆహా! ఇదే మనల్ని మధ్యశిలాయుగానికి, మెజోలిథిక్ ఏజ్వి తీసుకువెళుతుంది. ఇది పాత రాతియుగానికి, కొత్త రాతియుగానికి మధ్య ఒక పరివర్తన దశలాంటిది. సుమారు క్రీస్తుపూర్వం 11,700 నుంచి 6,000 వరకు ఇది కొనసాగింది. ఈ మధ్యశిలా యుగంలో ముఖ్యమైన మార్పులేంటి? పనిముట్లు మారాయా? జీవన విధానం? ఈ కాలంలో అతి ముఖ్యమైన టెక్నాలజీ మార్పు సూక్ష్మరాతి పనిముట్లు. మైక్రోలిత్స్ అంటే చాలా చిన్నవా? అవును, చాలా చిన్నవి. కొన్ని సెంటీమీటర్ల పొడవే ఉంటాయి. పదునుగా, రకరకాల జామితీయ ఆకారాల్లో, త్రికోణాలు, అర్ధచంద్రాకారాలులాగా ఉండేవి. వీటిని విడిగా కాకుండా కర్రకో, ఎముకకో అమర్చి బాణాలకు మునలుగా? బాణాలకు, ఈటలకు మొనలుగా లేదా కొడవలిలాంటి పనిముట్లుగా అలా వాడేవారు. దీనివల్ల వేట ఇంకా సమర్థవంతంగా మారింది. ఇంకేమైనా మార్పులు? ఇంకో ముఖ్యమైన విషయం, జంతువులను మచ్చిక చేసుకోవడానికి మొదటి ప్రయత్నాలు జరిగాయి. రాజస్థాన్లోని బాగోర్, మధ్యప్రదేశ్లోని ఆదమ్గఢ్ లాంటి చోట్ల దొరికిన ఎముకల ఆధారంగా కుక్క, గొర్రె, మేక లాంటి వాటిని మచ్చిక చేసుకునే ప్రాసెస్ మొదలైందని తెలుస్తోంది. ఓహ్! పశుపోషణకు తొలి అడుగులా? ఒక రకంగా చెప్పాలంటే అంతే. అలాగే మొక్కలు బాగా పెరగడంతో తినే మొక్కల్ని, గింజల్ని గుర్తించడం, సేకరించడం పెరిగింది. ఇది వ్యవసాయం వైపు వెళ్లడానికి మొదటి మెట్టు. జీవన విధానంలో ఇంకా సంచారులేనా? పూర్తిగా సంచారం కాకుండా కొన్ని చోట్ల, అంటే అనువైన ప్రదేశాల్లో కొంతకాలముండటం, తాత్కాలికంగా గుడిసెలు వేసుకోవడం లాంటివి మొదలయ్యాయి. ఇంకా ఇదే కాలంలో మనుషుల్ని చనిపోయాక ఖననం చేయడం కూడా మొదలైంది. ఉత్తరప్రదేశ్లోని సరాయ్ నహర్రాయ్, మహాదాహా లాంటి చోట్ల సమాధులు దొరికాయి. సమాధుల్లో ఏమైనా వస్తువులు పెట్టేవారా? కొన్ని చోట్ల పెట్టారు. మహాదాహాలో ఒక సమాధిలో అయితే ఒక స్త్రీ, పురుషుణ్ణి కలిపి ఖననం చేసిన ఆధారం దొరికింది. ఇది వాళ్ళ సామాజిక ఆచారాల గురించి కొంచెం చెబుతోంది. ఆహా!
అంటే వేటగాళ్ల దశ నుంచి మెల్లగా స్థిరపడటం వైపు, ఆహారాన్ని పండించుకోవటం వైపు అడుగులు పడుతున్నాయన్నమాట. ఈ మార్పులేనా తరువాత పెద్ద మార్పుకు కారణం? అదేనా కొత్త రాతియుగం? ఖచ్చితంగా. మీరు సరిగ్గా పట్టుకున్నారు. మధ్యశిలాయుగంలో మొదలైన ఈ మార్పులు నవీన శిలాయుగం లేదా కొత్త రాతియుగంలో ఒక విప్లవంలాగా మారాయి. ఇది సుమారు క్రీస్తుపూర్వం 6000 నుంచి కొన్ని ప్రాంతాల్లో క్రీస్తుపూర్వం 1000 వరకు కొనసాగింది. విప్లవం అంటున్నారు. అంటే అంత పెద్ద మార్పేమొచ్చింది? వ్యవసాయం. పంటలు పండించడం మొదలుపెట్టారు. గోధుమ, బార్లీ, వరి ఇలాంటివి సాగు చేయడం నేర్చుకున్నారు. ఇదే అతిపెద్ద మార్పు. నియోలిథిక్ రెవల్యూషన్ అని కూడా అంటారు దీన్ని. వ్యవసాయం వల్ల ఆహారం కోసం తిరిగే పని తగ్గిపోయిందా? అంతేకదా, ఆహార భద్రత పెరిగింది. దాంతో మనుషులు ఒకే చోట స్థిరపడి ఇళ్లు కట్టుకొని గ్రామాలుగా ఏర్పడి జీవించడం మొదలుపెట్టారు. ఇది మానవ చరిత్ర గతిని మార్చేసిన సంఘటన. వ్యవసాయం, స్థిర నివాసం. మరి పనిముట్లు? అవి రాతి పనిముట్లా లేక అవి కూడా మారాయా? రాతి పనిముట్లే ప్రధానం, కాని వాటిని తయారు చేసే పద్ధతి మారింది. ఈ కాలంలో రాళ్లను కేవలం ముక్కలు చేయడమే కాదు, వాటిని బాగా రుద్ది, నునుపుగా, పాలిష్ చేసి తయారు చేసేవారు. ఓ, పాలిష్ చేసిన రాతి పనిముట్లా? అవును, వాటిని సెల్స్ అంటారు. గొడ్డళ్ళు, బాడిసలు, రోకళ్ళు లాంటివి ఇలా నునుపుగా, పదునుగా ఉండటం వల్ల వాటి సామర్థ్యం బాగా పెరిగింది. ఇంకో ముఖ్యమైన ఆవిష్కరణ ఏంటది? కుండల తయారీ, పాటరీ. వ్యవసాయం వల్ల ధాన్యం ఎక్కువైంది కదా, దాన్ని దాచుకోవాలి, వండుకోవాలి, నీళ్లు తెచ్చుకోవాలి. వీటన్నిటికీ కుండలు అవసరమయ్యాయి. మొదట్లో చేత్తో చేసిన, తర్వాత చక్రం వాడటం కూడా నేర్చుకున్నారు. ఈ కొత్త రాతి యుగం గ్రామాలు, వ్యవసాయం ఆనవాళ్లు మన దేశంలో ఎక్కడెక్కడున్నాయి? ఇందాక వరి అన్నారు కదా. చాలా చోట్ల ఉన్నాయండి. వాయువ్యంలో మెహర్గఢ్, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. అక్కడ వ్యవసాయం, పశుపోషణ చాలా ముందుగానే మొదలయ్యాయి. గంగా మైదానంలో అయితే ఉత్తరప్రదేశ్లో లహురాదేవ అనే చోట దాదాపు క్రీస్తుపూర్వ 7వ సహస్రాబ్ద నాటి వరిసాగు ఆనవాళ్లు దొరికాయి. అంత పాతవా? అవును, కోల్దిహువా మహాగర కన్నా పాతవని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. బీహార్లోని చిరాందులో ఎముకలతో చేసిన పనిముట్లు చాలా దొరికాయి. తూర్పున అస్సాంలోని దావోజాలి హార్డింగ్లో జాడైట్ అనే ఆకుపచ్చ రాయి దొరికింది. అది ఇక్కడ దొరకదు. అంటే వేరే ప్రాంతం నుంచి తెచ్చుకున్నారా? అవును, బహుశా చైనా నుంచో మయన్మార్ నుంచో వచ్చుండొచ్చు. అంటే అప్పట్లోనే దూర ప్రాంతాలతో వస్తుమార్పిడి ఉండేదన్నమాట. దక్షిణ భారతదేశంలో కూడా ఉట్నూరు, పిక్లిహాల్, బ్రహ్మగిరి లాంటి చాలా ప్రదేశాలున్నాయి. వ్యవసాయం, గ్రామాలు, కుండలు, మెరుగైన రాతి పనిముట్లు ఇవన్నీ నాగరికతకు దగ్గరగా ఉన్నాయి. కాని ఇంకా రాతియుగమేనా? లోహాలు వాడలేదా అప్పటికి? మంచి పాయింట్ అడిగారు. రాతియుగాల తర్వాత దశలోనే లోహాల వాడకం మొదలవుతుంది. ఈ నవీన శిలాయుగం చివరి దశలో కొన్ని చోట్ల రాతి పనిముట్లతో పాటు మొదటిసారిగా ఒక లోహం వాడటం మొదలైంది. అదే రాగి. రాగి. అవును, రాతితో పాటు రాగిని వాడిన ఈ కాలన్నే తామ్రశిలాయుగం, చాల్కోలిథిక్ ఏజ్ అంటాం. చాల్కోస్ అంటే రాగి, లిథోస్ అంటే రాయి. ఇది మన దగ్గర సుమారు క్రీస్తుపూర్వ 4000 నుంచి 1000 వరకు ఉంది. ఇది నవీన శిలాయుగంతో, అలాగే సింధులోయ నాగరికతతో కూడా కొంతకాలం కలిసి నడిచింది. రాగి వాడకం వల్ల జీవన విధానంలో ఇంకా ఏమైనా మార్పులొచ్చాయా? గ్రామాలు ఎలా ఉండేవి? వచ్చాయండి. వ్యవసాయ గ్రామాలు ఇంకా పెద్దవిగా, కొంచెం పద్ధతిగా మారాయి. మట్టి ఇటుకలతో ఇళ్లు కట్టుకున్నారు. కొన్ని చోట్ల ఇళ్లకు వెదురు తడికెలు కూడా వాడారు. మహారాష్ట్రలోని ఇనాంగావ్ లాంటి కొన్ని పెద్ద గ్రామాల్లో అయితే ఊరి చుట్టూ రక్షణ కోసం మట్టి కోటగోడలు, బయట కందకాలు కూడా కట్టారు. ఓ, అంటే రక్షణ అవసరం కూడా పెరిగిందన్నమాట. అనిపిస్తోంది. చేతి వృత్తుల్లో కూడా నైపుణ్యం పెరిగింది. రాగిని కరిగించి వస్తువులు చేసే కమ్మర్లు, రకరకాల పూసలు చేసేవాళ్లు, పత్తి పండించి బట్టలు నేసేవాళ్లు, ఇలా స్పెషలైజేషన్ కనిపిస్తోంది. పశుపోషణ కూడా ముఖ్య వృద్ధిగానే ఉంది. ఆవులు, గొర్రెలు, మేకలు, పందును, గేదెలు పెంచారు. కానీ మనకు దొరికిన ఆధారాల ప్రకారం ఈ తామ్రశిలాయుగ సంస్కృతుల్లో గుర్రం వాడినట్టు ఖచ్చితమైన ఆధారాలు లేవు. అంతా అభివృద్ధి బాగున్నట్టే ఉంది. మరి ఈ సంస్కృతులు సింధు నాగరికతలాగా పెద్ద పట్టణాలుగా ఎందుకు మారలేదు? ఏమైనా పరిమితులున్నాయా? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. వీటికి కొన్ని పరిమితులున్నాయి. ఒకటి, ఇవి ప్రధానంగా గ్రామీణ సంస్కృతులుగానే ఉండిపోయాయి. సింధు నాగరికత లాంటి పట్టణీకరణ జరగలేదు. రెండో కారణం, రాగి వాడారు కాని
దానికి తగరం కలిపి కంచు తయారు చేసుకునే టెక్నాలజీని వీళ్లు పెద్దగా అభివృద్ధి చేసుకోలేదు. కంచు రాగి కన్నా గట్టిది, ఎక్కువ ఉపయోగపడుతుంది. బహుశా తగరం దొరకకపోవడం లేదా ఆ టెక్నాలజీ లేకపోవడం కావచ్చు. సింధు ప్రజలు కంచు బాగా వాడారు. ఇంకేమైనా పరిమితులు? సమాధుల్ని బట్టి చూస్తే కొందరి సమాధుల్లో ఖరీదైన వస్తువులు, ఇంకొందరి దగ్గర మామూలువి. ఇలా తేడాలు కనిపిస్తున్నాయి. అంటే సమాజంలో ఆర్థిక అసమానతలు మొదలయ్యాయని చెప్పొచ్చు. ఓ. ఇంకా పురావస్తు ఆధారాల ప్రకారం ఈ కాలంలో శిశు మరణాల రేటు కొంచెం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే జీవన ప్రమాణాలు అంత గొప్పగా లేవనా? చెప్పలేం కాని అదొక సూచిక. మహారాష్ట్రలోని జోర్వే, ఇనాంగావ్, దైమాబాద్, మధ్యప్రదేశ్లోని కాయథా, ఇరాన్, రాజస్థాన్లోని అహార్, గిలుండ్ ఇవన్నీ ఈ కాలపు ముఖ్య ప్రదేశాలు. ఈ పరిమితులున్నా ఈ గ్రామీణ సంస్కృతులే ఆ తర్వాత కాలంలో రాజ్యాలు, పట్టణాలు ఏర్పడటానికి కావలసిన వ్యవసాయ, సాంకేతిక పునాది వేశాయి. ఈ తామ్రశిలా యుగం ఎక్కువగా ఉత్తర, పశ్చిమ భారతదేశంలో కనిపిస్తుంది కదా. మరి ఇదే సమయంలో దక్షిణాన, అంటే మన ద్వీపకల్పంలో పరిస్థితి ఏంటి? అక్కడ కూడా రాగేనా? దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా దక్కన్, ఆ కింద ప్రాంతాల్లో ఉత్తరాన ఈ రాగి రాతి యుగం ముగుస్తున్నప్పుడు, అంటే సుమారు క్రీస్తుపూర్వ 1000 లేదా ఆ తర్వాత ఒక డిఫరెంట్ కల్చర్ కనిపిస్తుంది. అదే బృహత్ శిలా సంస్కృతి, మెగలిథిక్ కల్చర్. ఇది దక్షిణాన ఇనుపయుగం మొదలవడానికి సూచన. బృహత్శిలా సంస్కృతి, మెగాలిత్ అంటే పెద్ద రాయి కదా. ఏంటి దీని ప్రత్యేకత? అవును, మెగాలిత్ అంటే పెద్దరాయి. ఈ సంస్కృతి వాళ్ళు చనిపోయిన వాళ్లని పూడ్చిపెట్టాక ఆ సమాధిని గుర్తించడానికి పెద్ద పెద్ద రాళ్లను వాడేవారు. అందుకే ఆ పేరు. రకరకాల పద్ధతుల్లో కట్టేవారు. గొయ్యి తీసి పూడ్చడం, రాతి పలకలతో పెట్టెలా కట్టడం, సిస్ట్ బరియల్స్, పెద్ద కొండలో పెట్టి పూడ్చడం, ఎర్న్ బరియల్స్, సమాధి చుట్టూ వృత్తాకారంలో రాళ్లు పేర్చడం, స్టోన్ సర్కిల్స్, ఇలా. ఇవి ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఎత్తైన చోట్ల కనిపిస్తాయి. ఈ సమాధుల్లో ఏమైనా వస్తువులు దొరికాయా? వాటిని బట్టి వాళ్ల జీవన విధానం తెలుస్తుందా? ఓ, దొరికాయండి. చాలా ముఖ్యమైనవి దొరికాయి. ముఖ్యంగా ఇనుప పనిముట్లు. ఇనుమా? ఉత్తరాన రాగి అన్నాం కదా. అదే తేడా. ఇక్కడ దక్షిణాన ఇనుము బాగా వాడుకలోకొచ్చింది. కత్తులు, బాకులు, ఈటలు, బాణపు మొనలు, గొడ్డళ్ళు, నాగలికర్రు లాంటి వ్యవసాయ పనిముట్లు అన్నీ ఇనుముతో చేసినవి దొరికాయి. అంటే టెక్నాలజీలో పెద్ద మార్పు. ఖచ్చితంగా. ఇనుము వాడకం వల్ల అడవులు నరికి భూమిని సాగులోకి తేవడం, లోతుగా దున్నడం సులభమైంది. దాంతో వ్యవసాయం, ముఖ్యంగా వరి, చెరువుల ద్వారా నీటిపారుదల బాగా అభివృద్ధి చెందాయి. ఇంకేం దొరికే సమాధుల్లో? ఇంకో ముఖ్యమైనది నలుపు మరియు ఎరుపు రంగు కుండలు, బ్లాక్ అండ్ రెడ్ వేర్, BRW. ఇది ఈ కాలపు కుండల స్పెషాలిటీ. వీటితో పాటు పూసలు, కొన్నిసార్లు బంగారు ఆభరణాలు కూడా దొరికాయి. ఇవన్నీ చూస్తుంటే అప్పటికి వ్యవసాయం, చేతివృత్తులు బాగా అభివృద్ధి చెందాయని, ఒక వ్యవస్థీకృత సమాజముందని అర్థమవుతోంది. అద్భుతం. రాతియుగాల నుంచి రాగిమీదుగా దక్షిణాన ఇనుపు యుగంలోకి వచ్చేశాం. మనం మొదట్లో ప్రోటో హిస్టరీ అన్నాం కదా, లిపి ఉండి చదవలేని కాలమని. మరి మనందరికీ తెలిసిన సింధు లోయ నాగరికత ఎక్కడొస్తుంది ఈ కథలో? సింధు లోయ నాగరికత, IVC, సరిగ్గా ఈ ప్రోటో హిస్టరీ కిందకే వస్తుంది. ఎందుకంటే వాళ్లకు లిపి ఉంది. వాళ్ల ముద్రికలు, సీల్స్, కుండ పెంకుల మీద, రాగి పలకల మీద వందల కొద్ది గుర్తులు కనిపిస్తాయి. కాని ఆ లిపిని ఎవ్వరూ ఇంకా పూర్తిగా డీకోడ్ చేయలేకపోయారు. ఇదే మన మొదటి పట్టణ నాగరికత కదా? అవును, భాను ఉపఖండంలో మొదటి పట్టణ నాగరికత. బహుశా ఈ తామ్రశిలాయుగపు గ్రామాలే, ముఖ్యంగా వాయువ్య ప్రాంతంలోనివి, దీనికి పునాది వేసి ఉండొచ్చు. కాలక్రమంలో చూస్తే ఇది తామ్రశిల, నవీనశిలా యుగాల చివరి దశలతో కొన్ని చోట్ల సమకాలీనంగా ఉంది. కానీ గుర్తుంచుకోవాల్సిందేంటంటే IVC బాగా అభివృద్ధి చెందిన పట్టణ దశ, మెచ్యూర్ ఫేస్, సుమారు క్రీస్తుపూర్వం 2600 నుంచి 1900. క్షీణించిన తర్వాత వేదకాలం మొదలవుతుంది. ఆ సింధులోయ ముద్రికలు అన్నారు కదా, వాటి గురించి కొంచెం చెప్తారా? ఆ ముద్రికలు చాలా ప్రత్యేకమైనవి. ఎక్కువగా స్టియటైట్ అనే మెత్తటి రాయితో చతురస్రంగానో, దీర్ఘచతురస్రంగానో ఉంటాయి. వాటిమీద జంతువుల బొమ్మలు చాలా బాగా చెక్కి ఉంటాయి. ముఖ్యంగా ఒక కొమ్ము ఉండే జంతువు, యూనికార్న్, ఎద్దు, ఏనుగు, పులి ఇలాంటివి.
పైన అర్థంగాని లిపి ఉంటుంది. దేనికి వాడి ఉంటారు వాటిని? బహుశా వ్యాపారంలో వస్తువుల మీద ముద్ర వేయడానికి, యాజమాన్య హక్కుల కోసం, లేదా అధికారిక పత్రాల్లాగా అలా వాడి ఉండొచ్చు. అవి వాళ్ళ కళా నైపుణ్యానికి, వాళ్ళ ఆర్థిక సామాజిక వ్యవస్థకు నిదర్శనం. వావ్! కొన్ని లక్షల సంవత్సరాల మనిషి ప్రయాణాన్ని క్లుప్తంగా అయినా చూశాం. వేరు బండరాళ్లను ఆయుధాలుగా వాడినప్పటినూచి రాళ్లను నునుపుగా మార్చుకుని, వ్యవసాయం కనిపెట్టి, గ్రామాల్లో స్థిరపడి, రాగి ఆ తర్వాత ఇనుము వాడకం వరకు ఎంత అద్భుతమైన మార్పు! నిజమే. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనం గమనించింది టెక్నాలజీలో, జీవన విధానంలో, సమాజ నిర్మాణంలో నెమ్మదిగా అయినా సరే చాలా లోతైన మార్పులు వచ్చాయి. వేట, సేకరణ నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే స్థాయికి రావటం, తిరిగే జీవితం నుంచి స్థిర నివాసానికి మారటం, చిన్న గుంపుల నుంచి గ్రామాలు, ఆ తర్వాత పట్టణాల వైపు అడుగులు వేయడం. ఇవే కదా మన తరువాతి చరిత్రకు పునాదులు? ఖచ్చితంగా. ఆ తర్వాత భారతదేశంలో వచ్చిన సంక్లిష్ట సమాజాలకు, రాజ్యాలకు, చారిత్రక యుగాలకు ఇవే పునాది వేశాయి. మన గతాన్ని, మన మూలాలను ఇంత లోతుగా అర్థం చేసుకోవటం, అది మనల్ని మనం అర్థం చేసుకోవటానికి కూడా చాలా ముఖ్యం. ఈ అద్భుతమైన చర్చ తరువాత మన శ్రోతలు ఆలోచించడానికి ఏదైనా ఒక ప్రశ్నతో ముగిద్దామా? తప్పకుండా. మనం చూసిన ఈ మార్పులన్నిటినీ గమనిస్తే ఒక విషయం ఆలోచించొచ్చు. పర్యావరణంలో వచ్చిన మార్పులు అంటే మంచు యుగం పోవడం, వాతావరణం వేడెక్కడం లాంటివి. మానవుడు చేసిన ఆవిష్కరణలు అంటే కొత్త పనిముట్లు, వ్యవసాయం, లోహాలు, వీటికి మధ్య సంబంధమేంటి? ఈ మార్పులు ఎంతవరకు ప్రకృతి ఒత్తిడి వల్ల, మారిన పరిస్థితులకు తప్పక సర్దుకుపోవాలనే అవసరం వల్ల వచ్చాయి? ఎంతవరకు మనిషి తెలివితేటలు, సృజనాత్మకత, కొత్తదనాన్ని వెతకాలనే కోరిక వల్ల సాధ్యమయ్యాయి? అవసరం, ఆవిష్కరణ, ఈ రెండింటి పాత్ర ఏంటి ఈ తొలి ప్రస్థానంలో? దీని గురించి ఆలోచిస్తే ఆ కాలపు మనుషుల అనుభవాలకు మనం ఇంకొంచెం దగ్గరవుతామేమో.